మనకి జ్ఞానం రెండు విధాలుగా వస్తుంది. ఒకటి కోశం తీసి చూడు, పుస్తకం చదవాలి. రెండవది దేశం తిరిగి చూడు, దేశమంతా తిరగాలి, రకరకాల ప్రాంతాలు తిరగాలి. ఈ రెండింటి వల్ల జ్ఞానం వస్తుంది. దేశం తిరగడం వల్ల వచ్చేదాన్ని లోక జ్ఞానం అంటారు. కోశం తీసి చూడడం వల్ల వచ్చేదాన్ని శ్లోక జ్ఞానం అంటారు. లోకజ్ఞానం శ్లోక జ్ఞానం రెండూ ముఖ్యమే. లోకజ్ఞానం లేకుండా ఒట్టి శ్లోక జ్ఞానం ఉంటే చాదస్తం పెరిగిపోతుంది. అలాగే శ్లోకజ్ఞానం ఉండి లోకజ్ఞానం ఉండి శ్లోకజ్ఞానం లేకుండా ఉంటే అజ్ఞాని అయిపోతాడు, అహంకారి అయిపోతాడు. జనరల్ నాలెడ్జ్ పేరు మీద, లోకజ్ఞానం పేరు మీద మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా అంతిమంగా శ్లోకజ్ఞానం వల్ల ఈ భౌతిక పరిజ్ఞానానికి సారాంశం ఏమిటో తెలుసుకోవాలి. నువ్వు నేను కలిస్తే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం. అది గుర్తుపెట్టుకోవాలి.